హైదరాబాద్ గోకుల్ చాట్ బ్లాస్ట్ తరహా ఘటనతో ఉలిక్కి పడింది బెంగళూరు సిటీ. నగరంలో మోస్ట్ ఫేమస్ కేఫ్ అయినటువంటి రామేశ్వరం కేఫ్లో దుండగులు పక్కాగా ప్లాన్ చేసి ఐఈడీ బ్లాస్ట్ చేశారు. పేలుడులో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని ఫేమస్ ఫుడ్ స్పాట్ రామేశ్వరం కేఫేలో పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేఫ్లో మధ్యాహ్నం భారీ శబ్దంతో పేలుడు జరిగింది. ఈ పేలుడులో హోటల్ సిబ్బందితో పాటు పలువురు కస్టమర్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కస్టమర్ గా వచ్చిన ఓ వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగ్ వల్లే ఈ పేలుడు జరిగిందని కెఫే సిబ్బంది చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కెఫేలోని సింక్ వద్ద ఓ అగంతకుడు బ్యాగ్ ని వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాక 12 గంటల 46 నిమిషాల సమయంలో బాంబ్ పేలింది. ఆ బ్యాగ్ లోని టిఫిన్ బాక్స్ లోని బాంబ్ పేలుడుకు కారణమని, ఇది ఉగ్రదాడే అయి ఉంటుందని ఎన్ఐఏ ప్రాథమిక అంచనాకి వచ్చింది. ఈ పేలుడుకు తొలుత సిలిండర్లు కారణమని అంతా భావించారు. అయితే బాంబ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగానే జరిపిన పేలుడుగా గుర్తించారు. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య ఇది బాంబ్ పేలుడే అని స్పష్టం చేశారు. బెంగళూరులోని ఇందిరానగర్ లో ఉన్న ఈ రామేశ్వరం కెఫే స్థానికంగా చాలా ఫేమస్. రామేశ్వరం కెఫేకు నిత్యం 4 నుంచి 5 వేల మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. ఇటీవలే హైదరాబాద్ లో కూడా రామేశ్వరం కెఫే బ్రాంచ్ ను ప్రారంభించారు. బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.